హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బుటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి నేనైతే మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. తాతయ్యకి మధ్యలో కొంచెం హెల్త్ బాగాలేకుండే చూసేసి వద్దామని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అలాగే తాతయ్యని కూడా చూసినట్టు ఉంటుంది, అమ్మమ్మతో మాట్లాడినట్టు ఉంటుంది అని చెప్పేసి వెళ్ళాను అన్నట్టు. మా తాతయ్యకి దగ్గర దగ్గర 80-75 మధ్యలో ఉంటుందండి. అయినా కూడా అందరి బాగోగులు చూసుకుంటారు. ఇప్పటికీ కూడా తను అసలు రెస్ట్ తీసుకోరన్నట్టు. ఇప్పటికీ కూడా తనకు షుగర్ బీపీ ఏది లేదు. అయినా కూడా ఈ మధ్యలో కొంచెం హెల్త్ బాగా లేకుండే హాస్పిటల్ కూడా అడ్మిట్ అయ్యారు. అప్పుడు నేను వెళ్ళలేకపోయా, నాకు కూడా కొంచెం కోల్డ్ ఇట్లా ఉండింది అందుకని చెప్పేసి. ఇప్పుడు చూడండి మా తాతయ్య తనకు హెల్త్ బాగా లేకపోయినా సరే మ్యాంగోస్ మా కోసం ఎలా తెంపుతున్నారో. అలాగే తాతయ్యతోని అమ్మమ్మతో చాలాసేపు వీడియో తీయలేదు కానీ చాలాసేపు కూర్చొని అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడాను. చాలాసేపు కూర్చున్నాను. వాళ్ళని చాలాసేపు కూర్చొని మాట్లాడుతూ ఉంటే తను కూడా ఫ్రీ, అంటే కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది కదా అని చెప్పేసి కూర్చున్నాను. ఇక్కడ వచ్చేసి మా అత్తమాట చెరువు, అంటే ఇప్పుడు సమ్మర్లో మానల కాడ చేపలకైతే అసలు కరువే ఉండదండి. అయితే ఎండాకాలం వచ్చేసి ఇట్లా ట్రాక్టర్లో, మామయ్య వాళ్ళ ట్రాక్టర్లో అట్లా ఎండబెట్టి రెండట్టు కడిగి అది కూడా చిన్న వీడియో తీసుకున్నాను. ఆ తర్వాత మ్యాంగోస్ కొన్ని తెంపుకున్నాను. మామయ్య వాళ్ళ చెట్టుకి అయితే మ్యాంగోస్ ఫుల్ ఉన్నాయండి. అందుకని చెప్పేసి కొన్ని మ్యాంగోస్ మా వారు చూపిస్తున్నాడు చూడండి, కొన్ని మ్యాంగోస్ తెంపుకున్నాం. ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తామని చెప్పేసి మా మామయ్య అయితే భోంచేసే వెళ్ళండి అని చెప్పేసి చెప్పారు. కానీ అప్పటికే మేము టెంపుల్లో తినేసి వచ్చాము కదా, వద్దులే మామయ్య మేము వెళ్తాం, పిల్లలు కూడా ఇంటికాడ వెయిట్ చేస్తూ ఉన్నారు కావచ్చు అని చెప్పేసి చెప్పడంతో సరే అని చెప్పేసి అన్నారు. మేము బయలుదేరిపోయాము అక్కడ నుంచి కొన్ని మ్యాంగోస్ ఇట్లా తీసుకొని. నేనైతే దాదాపుగా వెళ్తాను ఎప్పుడన్నా అర్జెంట్ పని ఉంటే తప్ప, తాతయ్య వాళ్ళని చూడకుండా అయితే రాను. దాదాపుగా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాట్లాడేసి పలకరించి వస్తే. తను వచ్చేసి మా మామయ్య, 5 అక్క చెల్లెల్లో ఒక్కరు అన్నట్టు మా మామయ్య. మా తాతయ్య ఇంకా మా కారు వరకు వదిలిపెట్టడానికి కూడా వచ్చారు. ఆ తర్వాత మేము జాతరలో ఏమేమి తీసుకున్నాము, ఏంటిది సంగతి అనేది మీతో కూడా కొంచెం అట్లా చూపిస్తాంలే అని చెప్పేసి అమ్మ బయట కూర్చొని అన్నీ సర్దుతా ఉంటే నేను కూడా ఒకసారి వీడియో తీసుకుందాంలే అని చెప్పేసి వచ్చేసి మామిడి తోరణాలండి, అంటే ప్లాస్టిక్ అన్నట్టు మామిడి తోరణాలు తీసుకుంది అమ్మ. అయితే కొంచెం ఖరాబ్ కాకుండా ఉంటుంది, ఎప్పుడన్నా కట్టచ్చులే అని చెప్పేసి అట్లా తీసేసుకుంది. అట్లా మా అమ్మతో మాట్లాడుతూ మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి చూపిస్తున్నాను. మిగతాది కూడా మీరు చూసేసేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఎప్పటికీ కనిపిస్తుంది అన్నట్టు గ్రీన్గా. ఆ తర్వాత ఇది ఉయ్యాలకు కట్టడానికి ఉంటుంది చూడండి, ఐడియా ఉందా మీకు? ఒకసారి చూపిస్తాను. ఇది మా మేనల్లునికి టొట్ల పైన కడతాం, అది కూడా తర్వాత ఒక వీడియో తీస్తాను. ఇది 100 పడింది మాకు ఇక్కడ, బయట ఎంత రేట్ ఉందో తెలియదు. 120 అంట. ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో. ఇది మా స్వీట్ కోసం తనకు తినే ఫుడ్ ఏది అవసరం ఉండదు, అడగదు కూడా. నిజం చెప్పాలంటే బ్యాగు, చెప్పులు, డ్రెస్సులు ఈ 3 ఉంటే తన జీవితం బతికేస్తుంది. ఇవి 3 అడుగుతాయి, వేరే ఏం అడగదు. అండ్ చెప్పులు ఉండాలి కొత్త. ఈ బ్యాగ్ కలెక్షన్లో అయితే ఈ పొట్టిది గింతంత ఉన్నది, కానీ నేను 10 గల్లో ఉన్నాయి కావచ్చు తన దగ్గర ఈ బ్యాగ్. దీనికి వచ్చేసి 100. ఇగోనే స్వీట్, ఇగో 100 తీసుకో. ఆరెంజ్ జాతరలో మా చిన్నప్పటి నుంచి కొనేది ఇది, మేము ప్రతిసారి కొనేది. ఈసారి కూడా కొన్నాం. జిలేబీ కాదే, అవి మిక్సర్ కారాలు. ఇది దీంట్లో సగం డస్టే ఉన్నది, బట్ కడుపులో అదంతా ఫిల్టర్ అయిపోతుంది. నిజంగా సగం డస్టే ఉంది కానీ కడుపులో ఫిల్టర్ అయిపోతుంది. ఇది అదే, ఇది మా స్వీట్ అడిగింది నా మేనకోడలికి. పెన్సిల్, కలర్ పెన్సిల్, చాక్మర్, ఇది లేజర్ అంటే బ్రష్ క్లీన్ చేసుకోవడానికి కంబాక్స్ ఇవి వచ్చింది. దీనికి కూడా 100. ఇది కూడా అంతే. దీంట్లో జిలేబీ
జిలేబీ ఉంది. మా పెద్దమ్మ తనకు కొంచెం హెల్త్ పరంగా కరెక్ట్ ఉండదు అన్నట్టు, అంటే అంత ఓపిక ఉండదు జాతరకు అంత వచ్చేంత ఓపిక లేదు, అందుకే తను రాలేదు. తన కోసం ఒకటి స్వీట్ ఒకటి కార 2 తీసుకొచ్చినాం అన్నట్టు. చూడండి నాకు ఇది రావడంతోనే పోయింది. మా స్వీట్గా ఉంది, కింద క్లచ్ వచ్చింది చిన్నగా, అది పోయింది. ఇక రోజా ఫ్లవర్, రోజ్ బట్ మళ్ళీ గమ్ పెడితే ఉంటుంది. ఈ కాయ ఇవన్నీ అమ్మ తీసుకుంది. జిలేబీ అట, అక్కడ కొట్టిన టెంకాయలు, ఈ క్లచ్ వచ్చింది దీనికి. సరే ఇది ఇంకా లాస్ట్ బ్రేక్. ఇది జాతర, ఇది జాతర స్పెషల్గా జాతర చేసుకుని వచ్చింది మేము. ఇది వాళ్ళ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్. మేమైతే ఇంకా జాతరలో ఏమేమి తీసుకున్నాం ఏంటిది అనేది అన్నీ చూపించాము. కడిగి తిందామే, సగం డస్టే ఉన్నది కడిగి. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా ఎంజాయ్ చేశాను. ఎప్పుడో 10 సంవత్సరాలు అవుతుంది కావచ్చు నేను వచ్చి, నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వచ్చిన, అప్పుడు వచ్చింది మళ్ళీ ఇప్పుడు. బట్ అప్పుడు అయితే మా చిన్నప్పుడు ఇంకా ఫుడ్ చాలా బాగుండింది. ఇది ఇవాళటి వీడియో అండి. అమ్మతో అలా కూర్చొని గ్రేప్స్ గిట్లా తీసుకొచ్చి తింటూ ఉన్నాను. అండ్ మీరు చేయాల్సిన పని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. నేను పదే చెప్తున్నానని కాదు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.